హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 23 భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మదన మందిరం పార్ట్ 24. జీవా మనసులో, ఒసే పాపిష్టిదాన, నాకున్న విశ్వాసం నీకున్నదానే? వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ వాళ్ళ కొంపనే కూల్చానని నువ్వు చూస్తున్నావు. వాళ్ళ ఇంటి తిండి తిని నేను వాళ్ళకి మేలు జరగాలని చూస్తాను. శివ జీవాని చూస్తూ, చాలా బాగుంది డాడీ, ఎక్కడ తెచ్చారు అంటేను, రుద్ర, నైట్ మమ్మీకి బాలేదు కదా, అలా బయటికి వెళ్ళాను, వచ్చేటప్పుడు కనిపిస్తే తెచ్చాను అంటుంటే, శివ, మర్చిపోయాను డాడీ అంటూ తన కాలు చూపిస్తూ, ఇదెవరు కట్టారు అన్నది. రుద్ర, నేనే నీకు మీ మమ్మీకి అని చెప్పి తను ఏదో ల్యాప్టాప్లో వర్క్ చూస్తూ, నువ్వు రెడీ అవ్వమ్మా, కాలేజీకి తీసుకెళ్తా అన్నాడు. శివ, మరి మమ్మీని లేపొద్దా డాడీ అన్నది. రుద్ర, వద్దుమా, కాసేపు పడుకొని అది లేచి చేసేదేముంది అంటే, శివ సరే అని రెడీ అయింది. రుద్ర కూడా రెడీ అవుతూ సుజాతకి ఫోన్ చేశాడు. రుద్ర స్టైల్గా బయటికి వస్తుంటే అంచల రుద్రాని అలాగే చూస్తుంది. ఇందాక తెల్లని బట్టల్లో ఎంత అందంగా ఉన్నాడో, ఇప్పుడు నల్లని సూటులో కూడా అంతకంటే అందంగా ఉన్నాడు అని మింగేసేలా చూస్తుంది. ఈలోపు సుజాత వస్తూ అంచల చూపు గమనించి, పని చేయకుండా ఏం చేస్తున్నావే అన్నది. అంచల సర్దుకుని, లేదు మేడం, చేస్తున్నా అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. సుజాతాని చూస్తూ రుద్ర, అక్క, నేను శివని కాలేజీలో డ్రాప్ చేసి వస్తాను, దక్షిత ఇంక లేగలేదు, నువ్వు కూడా లేపకు, కానీ నీకు వీలుంటే ఉంటావని పిలిచానక్క అంటుంటే, సుజాత నవ్వుతూ, లేపన్లే రుద్ర, నైట్ వామిటింగ్ చేసుకుంది అన్నావు కదా, తనంతట తాను లేచేదాకా అన్నది. అంచల, ఇంట్లో ఏమీ దోచుకుపోతాను అనుకుంటున్నాడో, ఈయనగారి పెళ్ళాన్ని ఏం చేస్తాను అనుకుంటున్నాడో, ఇంటికి కాపలా మనిషిని పెట్టి మరీ వెళ్ళాడు అని గొనుక్కుంటూ పనిచేస్తుంది. దక్షిత మేలుకుంది, టైం చూసింది. అమ్మో, శివ కాలేజీకి వెళ్ళాలి అని గబగబా పాప అవతారం ఎలా ఉందో చూడకుండానే సింగిల్ నైటీ, అది కూడా పైన బటన్స్ ఓపెన్గా ఉన్నాయి, డోర్ ఓపెన్ చేసింది. సోఫాలో సుజాతాని చూసి దక్షిత చిరునవ్వు నవ్వింది. సుజాత కొంచెం ఎక్కువగా నవ్వే వరకు తను తాను చూసుకొని వెంటనే డోర్ వేసి తల కొట్టుకొని, ఒసే పిచ్చి మొక్కందాన, నీకు ఇతురు పెద్దయింది, ఇన్ని రోజులంటే నీకు పక్కన మొగుడు లేడు, వాడు నిన్ను ఏదో ఒకటి చేయకుండా వదిలిపెట్టాడు కదా, ముందు డోర్ తీసేటప్పుడు నిన్ను నువ్వు ఒకసారి అద్దంలో చూసుకో, లేదా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి బయటికి సావు అని తనకు తానే చెప్పుకుంటుంది. ఫ్రెష్ అయ్యి చక్కగా రెడీ అయ్యి బయటికి వచ్చింది. దేవుడి గదిలోకి వెళ్తుంటే దీపం వెలుగుతుంటే పెదవులపై చిరునవ్వు చేరి దండం పెట్టుకుని సింధూరం పెట్టుకుని బయటికి వచ్చింది. సుజాత, నువ్వు లెగలేదు, దీపం ఎవరు పెట్టారు అని దక్షితని అడుగుతుంటే అంచల అందుకుని, సారను పాప చేశారు అని చెప్పింది. సుజాత, ఇంట్లో ఆడవాళ్లు చేసేదానికంటే మగవాళ్ళు చేసిన పూజకే ఫలితం ఎక్కువగా ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటే జీవ అటు ఇటు తిరుగుతుంటే, సుజాత, ఇదెప్పుడు తెచ్చారు, భలే ఉంది అనగానే దక్షిత, జీవా అన్నది. అంతే, అది వచ్చి దక్షిత కాళ్ళ దగ్గర చేరింది. సుజాత, పేరు భలేగా ఉందే అంటూ, అయినా ఇంట్లో నల్ల కుక్క ఉంటే ఏ దరిద్రాలు ఇంటికి చేరవు అని అంటారు. తమ్ముడు అన్నీ తెలుసుకుంటూ అన్నీ భలే తెలుసు అంటూ ఇద్దరు దాంతో ఆడుతున్నారు. అంచలకి కూడా తెలుసు నల్ల కుక్క మహా పవర్ అని, అది బయట వాళ్ళు మనసుని ఇట్టే కనిపెట్టేస్తుంది అని ఇంతకు ముందు విన్నది, అందుకేనేమో నన్ను గుర్రుగా చూస్తుంది అని మనసులో అనుకుంటుంది. రుద్ర వచ్చాడు అని జీవ పరుగున వెళ్ళి రుద్ర కాళ్ళను చుట్టేసింది. రుద్ర సోఫాలో కూర్చుంటూ దక్షితని, టిఫిన్ చేశావా అన్నాడు. దక్షిత, ఇప్పుడే లేచాను అంటుంటే, రుద్ర కాఫీలు పెట్టమని అంచలకు చెప్పాడు. అలా అందరూ సరదాగా మాట్లాడుకొని సుజాత అంచల వెళ్ళిపోగానే గేటుకి లాకు వేయడం, డోరు వేయటం, దక్షితని ముద్దు మురిపాలలో ముంచేయటం, శివని తీసుకురావటానికి ఇద్దరు వెళ్ళి చక్కగా అక్కడ దగ్గరగా ఉన్న ప్లేస్ చూడటం, వీలైతే బయటనే తినేయటం, త్వరగా వస్తే షటిల్ ఆడి రుద్రనే డిన్నర్ ప్రిపేర్ చేయటం, లేటుగా వస్తే కాసేపు శివకి స్టడీ చూడటం, చాలా హ్యాపీగా 1 నెల ముందుకు నడిచింది. రాజుకి అసలు దక్షిత కనిపించటం లేదు. ఉదయం పువ్వులు అంచలాని కోసుకొని రమ్మంటున్నాడు, అందుకే దక్షిత కనిపించటం లేదు. రాజ్ అంచలాని అడిగితే, మనం ఎన్ని ప్రయత్నాలు వేసినా ఆ ఇంట్లో జరిగేలా లేదు, నేను వెళ్ళిపోగానే గేటుకు లాక్ వేస్తే ఒక్కొక్క రోజు నైట్ కూడా తీయటం లేదు, ఇంట్లో ఉంటున్నారో తెలియదు, బయట తిరుగుతున్నారో తెలియదు, నేను పని చేసినంతసేపు పూజలు పునస్కారాలు ఇల్లు క్లీన్ చేయటం ఇదే సరిపోతుంది, ఒక్కొక్క రోజు ఆయన పెళ్ళం కనిపిస్తుంది, ఒక్కొక్క రోజు కనిపించదు అని ఎటకారంగా చెప్పింది.
అలా శివ బర్త్డే వచ్చింది. గ్రాండ్గా చెయ్యాలి అని రుద్ర అనుకున్నాడు. అయినా వాళ్ళు ఎలాగూ దగ్గర లేరు అని సుజాతని అడిగి ఆ కాలనీలో సుజాతకి నచ్చిన వాళ్ళని పిలవమని మన గార్డెన్లో చిన్న పార్టీ చేద్దాము అనుకొని అన్ని అరేంజ్మెంట్లు చేశాడు. సుజాత నేనొక్కదాన్నే పిలిస్తే బాగుండదు, దక్షితని పంపించు అంటే దక్షిత కూడా వెళ్ళింది. సుజాత అందరికీ చెప్పి రాధిక వాళ్ళ ఇంటికి వచ్చింది. రాధిక కూర్చోండి పిన్ని అంటూ, దక్షిత వాళ్ళు వచ్చి చాలా రోజులవుతుంది, పక్కపక్కనే ఉంటున్నాము, కనీసం కనిపించను కూడా కనిపించటం లేదు అన్నది. రాజు దొంగ పిల్లిలా చూస్తూనే ఉన్నాడు దక్షితని. దక్షిత ఏమీ మాట్లాడలేదు. కానీ సుజాత, నేను రోజు రమ్మని పిలుస్తుంటేనే ఇంతవరకు మా ఇంటికి రాలేదు. తమ్ముడికి ఏదో పని అంట, ఎక్కువ ఇంట్లో ఉండటం లేదు, తనతో దక్షితని కూడా తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పింది. రాధిక వాళ్ళకి జ్యూసులు ఇస్తూ, ఊరకే రారు మా ఇంటికి పిన్నిగారు, ఎందుకో దారి తప్పి వచ్చారనుకుంటా అంటూ కూర్చుంది. దక్షిత, అక్క మా పాప బర్త్డే రేపు సాయంత్రం ఇంట్లో పార్టీ ఇస్తున్నాము, మీరందరూ రండి అని చెప్పింది. రాధిక, ఓ అవునా, తప్పకుండా వస్తాము అని మాట్లాడుతుంటే రాజు బయటికి వస్తూ చనువుగా దక్షితో, మీ అక్కని పిలుస్తున్నావు, మీ బావని పిలవ్వా అన్నాడు. సుజాత రాజుని కోపంగా చూస్తూ, అక్కకి బావకి అని సపరేట్గా చెప్పరు, అయినా రాధిక మీ ఆయన ఇక మారడా అంటుంటే రాజు, అదేంటక్క అలా అంటావు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము, అంతలా నేనేం చేశాను అని అమాయకంగా అడిగాడు. దక్షిత, అన్న మేము తెలంగాణ వాళ్ళం, అక్క అన్న అని మాత్రమే అంటాము, అక్క బావ అన్న వదిన అవి మాకు రావు, మా ఇళ్లల్లో బావ అంటే తప్పు పడతారు అని చెప్పింది. సుజాత, అర్థమైంది కదరా తమ్ముడు, బావ అంటే బ్యాండేజ్ వేస్తారట, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకి ఉంటాయి కదా అంటూ దీరగించింది. రాధిక, బ్యాండేజ్ పడితే ఫ్రీ హాస్పిటల్ అనేసి వేయించుకుంటారేమో, ఒకసారి పడేదాకా అలాగే చేస్తారనుకుంటా పిన్ని అని రాజును చూసి వెటకారంగా అంటుంటే రాజు, ఇది మరీ బాగుంది, అక్క అని నిన్ను అంటే బావా అనమన్నా అది కూడా తప్పేనా అంటుంటే రాధిక, తప్పనే కదా ఆ అమ్మాయి అంతలా చెప్పింది, ఇక సైలెంట్గా ఉండండి అన్నది. రాజు మూసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. సుజాత కొంచెం మెల్లగా, ఈ రాజు ఎలా నచ్చి పెళ్లి చేసుకున్నావు పిల్ల, నువ్వు అసలు నాకు అర్థం కాదు, నువ్వు చక్కగా పిన్ని అంటే అత్త అత్త అని వెటకారంగా ఇన్ని రోజులు ఎక్స్ట్రాగా వాగాడు, ఏమేలో అని నేను సైలెంట్గా ఉన్నా, ఇప్పుడు చూడు అక్క అని ఎంతలా దీరగిస్తున్నాడు, అదే ఇంతకు ముందు కూడా అలా మాట్లాడి ఉంటే బాగుండేది కదా, ఆయన పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని ఇన్ని సంవత్సరాల తర్వాత అక్క అని రుద్ర అంటుంటే అంటున్నాడు, వరుసలు కలిపితే వాతలు పడతాయి, నీ ముఖం చూసి ఎవరు ఏమీ అనటం లేదు, కానీ బొట్టు చెప్పటానికి వచ్చి మగవాళ్ళకి చెప్తారా అన్ని తింగర మాటలు అంటూ దక్షితని తీసుకుని వచ్చేసింది. రాజు వాళ్ళు వెళ్ళిపోగానే, రేపు పాప బర్త్డేకి ఏ గిఫ్ట్ తీసుకుందాం, మనం కూడా షాపింగ్ చేద్దామా అని ఏదేదో మాట్లాడుతున్నాడు. రాధికకి బీపీ సర్రన పెరిగింది. ఇంట్లో పిల్లల బర్త్డే అంటే షాపింగ్కి వెళ్దామంటే ఎందుకు, చాలా డ్రెస్సులు ఉన్నాయి కదా అంటాడు. పక్కింటి వాళ్ళ ఇంట్లో బర్త్డే అంటే ఈయనకి షాపింగ్ కావాలా, సుజాత పిన్ని అన్నట్టు ఎప్పుడూ ఎవరో వాతలు బాగానే పెడతారు అని మనసులో అనుకుంటుంది. రాజు, లోపలేం తిట్టుకుంటావులే, బయటకు తిట్టు, కొత్తగా ఏముంటాయి, ఎప్పుడు అనేదే కదా అంటూ తిప్పుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. రుద్ర నైట్ 12 గంటలకి శివని లేపి నుదుటి మీద ముద్దు పెట్టి విషెస్ చేసి తన చేతికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేశాడు. శివకి ఇన్ని రోజులుగా తండ్రి లేడు, అసలు ఎవరో కూడా తెలియదు. ఈ బర్త్డేలో రుద్ర అలా చేస్తుంటే గట్టిగా హగ్ చేసుకుంది. శివ బాధపడుతుంది అని రుద్ర శివని జోకొడుతూ, సారీ మా, నువ్వు ఉన్నావని తెలియక నిన్ను మిస్ చేసుకున్నాను, ఇక నీ లైఫ్లో మీ డాడీ ఉన్నన్ని రోజులు ఇక మిస్ కాడు అనగానే శివ రుద్ర ముఖం మొత్తం ముద్దులు పెట్టి థ్యాంక్స్ డాడీ, లవ్ యూ డాడీ అని మురిసిపోతుంటే దక్షిత, ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు గొప్ప అంటారట, ఇన్ని రోజులు ఉన్న మమ్మీ కనిపించటం లేదా నీకు అని శివని గట్టిగా హగ్ చేసుకుని విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటే శివ, థ్యాంక్ యూ మా, నువ్వు ఇచ్చిన గిఫ్టే కదా డాడీ, నువ్వు చెప్తేనే డాడీ అని తెలిసేది, నువ్వే ఇన్ని సంవత్సరాలు మిస్ చేశావు, ఎప్పుడో చెప్పి ఉంటే మనందరము ఇంత హ్యాపీ లైఫ్ మిస్ అవ్వకపోదుం కదా అని దక్షితని కోపం చేస్తుంది. రుద్ర శివని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని జోకొడుతూ ఉంటే శివ సెల్లుకు ఒకరి తర్వాత ఒకరు విషెస్ చెప్తూనే ఉన్నారు. రుద్ర శివకి చెప్పాడు, అందరము కలిసి ఉంటున్నామని కొన్ని రోజులు చెప్పకుమా అని, అందుకే శివ దక్షిత ఉన్నట్టుగా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతూ విషెస్ అయిపోయే వరకు 3 అవుతుంది. దక్షిత శివని పడుకోమని బయటికి వచ్చింది. రుద్ర భైరవ చరిత్ర అప్పటి వరకు కొంత చదివాడు,
తనకేదో ఆలోచన. అలా ఆలోచిస్తున్న దక్షిత దగ్గరికి వచ్చింది. దక్షిత వచ్చింది. దక్షితను చూస్తూ, మన పెళ్ళి 1 మంత్ అయింది, నీకు ఇప్పటి వరకు డేట్స్ రాలేదు, నీకు రెగ్యులర్గా వస్తాయా అన్నాడు. దక్షిత సిగ్గుపడిపోతూ, రెగ్యులర్గా వస్తాయి, మీరు ఎందుకు అలా అడిగారు అని ఎంతో ఇదైపోతుంది. ఒసే పిచ్చి మొఖం దాన, రెగ్యులర్ అయినప్పుడు మన పెళ్ళి నెల అయింది కదా, మరి ఎందుకు రాలేదు అని అడుగుతున్నా అంటుంటే, దక్షితకు అప్పుడు క్లియర్గా ఆలోచిస్తూ, ఈషు, నాకు మన పెళ్ళికి ముందు 15 రోజులు అంటే నాకు ఇప్పటికీ 15 days బ్యాక్ రావాలి. అవును, నేను ఎలా మర్చిపోయాను, ఏంటో ఈషు, నీ పిచ్చిలో ఏమీ గుర్తుండటం లేదు అంటుంటే, క్లైమేట్ చేంజ్ కదా, అందుకేనేమో, ఒకసారి చెకప్ చేయించుకుందులే అన్నాడు. దక్షిత వడిలో కూర్చొని, ఈషు, నాకు క్లైమేట్ చేంజ్ అనేది లేదు, నాకు కూడా నువ్వు అన్నాక డౌట్గా ఉంది అని అతని గుండెల్లో తలపెట్టింది. దక్షిత ముఖాన్ని చేతిలోకి తీసుకొని, అంతే అంటావా అన్నాడు. దక్షిత, ఏమో బాబు, రేపొకసారి టెస్ట్ చేశాక అప్పుడు ఆలోచించుదాంలే, మళ్ళెందుకు డిసప్పాయింట్ అవ్వటం అన్నది. సరే, రేపు కిట్టు పట్టకొస్తాలే అన్నాడు. దక్షిత, మరి రా పడుకుందాము అన్నది. రుద్రకి భైరవ చరిత్ర చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అలాగో తెల్లవారుతుంది అని, నువ్వు పడుకోపో అంటుంటే, దక్షిత, నువ్వు పక్కన లేకుండా నాకు నిద్ర రాదు కదా అన్నది. నవ్వుతూ ఆ బుక్ పక్కన పెట్టి దక్షితని నిద్రపుచ్చాడు. అతనికి మాత్రం నిద్ర రావటం లేదు. తనపై ఇప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయి. అటు తన లైఫ్, ఫ్యూచర్ సక్సెస్ చేసుకుంటూ భైరవ చరిత్ర పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఇప్పటి వరకు భైరవ కోన గురించి, భైరవ చరిత్ర గురించి, తాండవ కోన గురించి ఏమీ తెలుసుకోలేదు. ఏదో అందరూ అంటుంటే విన్నాడు. భైరవ చరిత్రకి తాండవ కోనకు ఏదో లింకుగా అనిపించింది. చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అందుకే నిద్ర రాలేదు. ఆ రోజు కాస్త ఎర్లీగా లేచాడు. ఎందుకో అతనికి శివుని మీద ఇంట్రెస్ట్ కలిగింది. శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. చక్కగా దేవుడి గది తానే స్వయంగా అలంకరించాడు. శివలింగం ఇంట్లో ఉంటే ప్రతిరోజు నిత్య దీపారాధన, అభిషేకము ఉండాలి అని విన్నాడు. ఆడవాళ్ళకైతే అడ్డము కానీ మగవాళ్ళు చేయటానికి ఏ అడ్డాలు ఉండవు. అందుకని చక్కగా చిన్నపాటి శివలింగాన్ని పంచామృతంతో అభిషేకించాడు. శివాని పాడిన పాటలు గుర్తు చేసుకుని విభూతితో, గంధంతో, కుంకుమతో, పూలతో అలంకరించి దీపధూప నైవేద్యాలతో సూర్యోదయం కాకముందే అన్నీ చేశాడు. అతనికి శివాష్టకం చదువుతుంటే శివానియే పదే పదే గుర్తుకు వచ్చింది. ఆ రోజు రుద్రకి ఆమె పాడిన పాటలు అర్థం కాలేదు. చక్కగా 108 బిందెలతో రోజూ పాడుతూ అభిషేకించింది. కానీ అప్పుడు రుద్రేష్ ప్రేమ పాఠాలు నేర్పటానికి వచ్చాడు కదా, అందులో అర్థం కాలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుస్తుంటే తను చిన్నప్పుడే భైరవ చరిత్ర తెలుసుకుని ఉంటే శివాని అతనికి దూరం కాకపోయేది అనిపించింది. చాలా తప్పు చేశాను, అందుకే 10 ఏళ్ళు మనిషిగా జీవించలేకపోయాను అనిపించింది. అతను చేసిన తప్పుకు శివాని దూరం అయిపోవటం, కన్న కూతురు 10 సంవత్సరాలు తన ఎదురుగా లేకపోవటం, ఒక మూర్ఖపు మనిషిలా 10 సంవత్సరాలు బ్రతకటం అని అతనికే అనిపించింది. అంచలా వచ్చే వరకు, ఇల్లు కూడా నీట్గా ఉండే వరకు దక్షిత లేచింది అనుకుంది. దక్షిత లేవలేదు, శివ పాప లేగలేదు. వాక్యూమ్ క్లీనర్ పెట్టి మొత్తం క్లీన్ చేశాడు. అంచలా ఇంట్లో అడుగు పెట్టే వరకు ఏదో దేవాలయంలో అడుగుపెట్టినట్టుగా అనిపించింది. రుద్రాని చూడగానే 3 అడ్డబొట్టులతో అతనిని చూడగానే నిన్నటి వరకు చూసిన మనిషిలా అనిపించలేదు. అసలు రుద్రాని చూడలేకపోయింది కూడా. తన పని తాను సైలెంట్గా చేసుకుంటుంది. ఏదో బుక్ చదువుతున్నాడు. అలా శివ లేచి చక్కగా తీసుకుని వచ్చిన డ్రెస్ ఇష్టంగా వేసుకొని ఆ డైమండ్ రింగ్ని కిస్ చేసి రెడీ అయ్యి బయటికి వచ్చి, గుడ్ మార్నింగ్ డాడీ అని ఒడిలో కూర్చుంది. గుడ్ మార్నింగ్ మా, ఈరోజు కాలేజీకి వెళ్తావా, ఇంటి దగ్గరే ఉంటావా అన్నాడు. శివ, ఈవినింగ్ పార్టీకి ఇప్పటి నుంచి ఎందుకులే డాడీ, వెళ్తాను అన్నది. సరే, దేవుడి దగ్గర దండం పెట్టుకుని రాపో అన్నాడు. శివ దేవుడి గదిలోకి వెళ్లే వరకు దివ్యమానంగా వెలుగుతున్న జ్యోతులు లింగంపై ప్రతిబింబాలుగా కనిపిస్తుంటే ఎంతో శోభాయమానంగా కనిపించి, నా కోసం డాడీ ఇంత పూజ చేశాడా అని దాని మనసుకు అనిపించి చాలా సంతోషంగా, ఇచ్చిన ఆనందాన్ని ఎప్పటికీ ఇలాగే ఉంచమని దేవుణ్ణి కోరుకుంది. అలా శివకు టిఫిన్ తినిపించి తాను తినేసి సుజాతాని ఇంట్లో ఉంచి శివని డ్రాప్ చేయటానికి వెళ్ళాడు. మీ ఫ్రెండ్స్కి, స్టాఫ్కి ఏమైనా స్వీట్స్ ఇస్తావా అమ్మా అన్నాడు. శివ, లేదు డాడీ, నాకు ఫ్యామిలీ మధ్యలో సెలబ్రేట్ చేసుకుంటే ఇష్టం, కానీ ఇలా అందరికీ చెప్పి ఈరోజు ఏదో నన్ను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తే నాకు నచ్చదు అన్నది.
రుద్ర శివాని డ్రాప్ చేసి ఏదో షాపింగ్ చేసి ఇంటికి వచ్చే వరకు కూడా దక్షిత లెగలేదు. సుజాత, అదేంటి తమ్ముడు, దక్షిత ఇప్పటి వరకు లెగలేదు, తనకేమైనా హెల్త్ బాగుండడం లేదేమో, ఒకసారి హాస్పిటల్లో అయినా చూపించరాదు అంటుంటే, రుద్ర, లేదక్క, అది అందరితో ఫోన్ మాట్లాడింది, ఇందాకే పడుకుంది, అది పడుకుంటేనే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది, లేస్తే నా చెవులలో నుంచి బ్లడ్ వస్తుంది అని చెబుతుంటే, సుజాత నవ్వుతూ, పాపం దక్షిత ఎవరితో ఉండదు కదా తమ్ముడు, శివ పాప కాలేజీకి వెళ్తుంది, నువ్వేదైనా వర్క్లో ఉన్నావు అంటే నాతో కూడా ఆగకుండా మాట్లాడుతుంది, నాకేదైనా పని ఉండి రాకపోతే ఇక నీకు బ్లడ్ తెప్పిస్తుంది అన్నమాట అని ఇద్దరూ నవ్వుకున్నారు. రుద్ర రూమ్లోకి వెళ్ళి దక్షితను లేపుతూ, లెగవే, శివ బేబీ కాలేజీ నుంచి కూడా వచ్చేలా ఉంది, ఈరోజు నైట్ కేక్ కటింగ్ ఉంది, నువ్వు అలా బద్ధకంగా ఉంటే వచ్చిన గెస్ట్లకి ఎవరు రిసీవ్ చేసుకుంటారు అని బుజ్జగించి లేపుతున్నాడు. దక్షిత, ఈషు, నాకెవరు తెలుసు, అన్నీ అమ్మ చూసుకుంటుంది, నేను అమ్మకు చెప్పాను నాకెవరూ తెలియదు కదా మా, నువ్వే వచ్చి వాళ్ళని పలకరించాలి అని చెప్పాలే అంటుంటే, రుద్ర, సరే మరి టిఫిన్ అయినా చెయ్యాలి కదా, అయినా నువ్వేదో అన్నావు కదా, దాన్ని తీసుకుని వచ్చాను అన్నాడు. దక్షిత ఒక్కసారిగా ఫేస్ బ్రైట్గా పెట్టి, నిజమా అన్నది. రుద్ర, అవును, నువ్వే అన్నావు కదా, ఏది కన్ఫర్మ్ కాకుండా ఆలోచించవద్దు అని, మనం అనుకున్నది కాలేదు అన్న హాస్పిటల్లో చూపించుకోవాలి కదా, నాకు త్వరగా బాబు కావాలి అన్నాడు. దక్షిత రుద్రాన్ని గట్టిగా హగ్ చేసుకుని, నువ్వు అనగానే వెంటనే వచ్చేస్తాడా, ఒకవేళ కన్ఫర్మ్ అయిన 10 నెలలు ఆగాలి కదా అన్నది. రుద్ర దక్షితని జరుపుతూ, నేను ఒకటేసారి పైనుంచి ఊడిపడాలి అనలేదే, నీకు తొందరగా కన్ఫర్మ్ కావాలి అంటుంటే, దక్షిత, మరి మీకు బాబు కావాలి అన్నారు కదా, మరి నాకు బాబే పుడతాడో అని ఏముంది, పాప పుడుతుందేమో అన్నది. రుద్ర, పాప పుట్టింది కదా, ఇక పుట్టేది బాబే, నువ్వు మూసుకొని లెగవా అన్నాడు. దక్షిత సరే అంటూ రుద్ర చేతిలో ఉన్న కిట్ పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.